గాయ్స్ ఎవరైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకు షార్ట్ బ్యాన్ అయితే వ్యూస్ రావు. ఒకటి సో 10, 20, 100 బిలో వ్యూస్ వస్తాయి అన్నమాట. షార్ట్ బ్యాన్ అయితే వ్యూస్ రావు. అండ్ ఇలా 4 ఉన్నాయన్నమాట. సో ప్రాసెస్ మొత్తం చెప్తాను. 4 ఉంటాయి కాబట్టి అండ్ షార్ట్ బ్యాన్ ఒకటి అవుతుంది, ఫ్రిడ్జ్ ఒకటి అవుతుంది అండ్ ఫ్లాగ్ ఒకటి అవుతుంది, చాలా అవుతాయి అనమాట. సో మనం షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడే మనకు షార్ట్ బ్యాన్ అయింది అనుకోండి. సో షార్ట్ బ్యాన్ అయితే ఎలా వ్యూస్ వస్తాయండి? సో అట్లా మీరు షార్ట్ బ్యాన్ కాకుండా మీరు యూట్యూబ్లో షార్ట్ అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తే మనకు విత్ ఇన్ మనకు 1 అవర్లో 2 అవర్లో 4K 5K 6K 7K ఇట్లా వ్యూస్ వస్తుంది అనమాట. సో షాడో బ్యాన్ అయిపోయిన తర్వాత మనకు అండ్ ఇంకా ఫ్లాగ్ అయిపోయిన తర్వాత సో ఫ్రిడ్జ్ అయిపోయిన తర్వాత వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయండి? స్టక్ అయిపోతుంది. మీ షార్ట్ అప్లోడ్ చేసేస్తారు, స్టక్ అయిపోతుంది. అలా స్టక్ అయిపోయిన తర్వాత మీకు వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయి? సో అట్లా మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. చాలా క్రియేటర్స్ ఏం చేస్తారంటే సో యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తారు. సో రెగ్యులర్లీ షార్ట్ అప్లోడ్ చేస్తారన్నమాట. సో మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ షార్ట్ అప్లోడ్ చేస్తారన్నమాట. సో ఏదో ఒక షార్ట్ వైరల్ అవుతాయని వాళ్ళు అంటే కాన్ఫిడెన్స్తో ఉంటారనమాట. సో ఏ షార్ట్ కూడా వైరల్ కాదనమాట. ఎందుకు? సో వాళ్ళు అప్లోడ్ చేసే ప్రాసెస్ వేరే ఉంది. అండ్ స్టక్ అయిపోతుంది, ఫ్రిడ్జ్ అయిపోతుంది అండ్ ఫ్లాగ్ అయిపోతుంది. సో ఇలా చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో అలా షార్ట్ స్టక్ అయిపోయింది అనుకోండి, మీ షార్ట్ ఎక్కడ నుండి వైరల్ అవుతాయండి? సో అలా మీకు చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ మాత్రం చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ రైడ్ చేసుకున్నా చూడండి. సో ఒకటి మనకు షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మీ షార్ట్స్ ఫ్రిడ్జ్ అవుతుంది. ఒకటి మీ షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మీ షార్ట్ ఫ్రిడ్జ్ అవుతుంది. విత్ ఇన్ మనకు 3 అవర్స్లో మనకు షార్ట్ వైరల్ అవుతుందా, వైరల్ అవ్వదా అనేది మనకు తెలిసిపోతాయి అన్నమాట. ఒకటి మీ షార్ట్ అనేది ఫ్రిడ్జ్ అవుతుంది ఒకటి, అండ్ షాడో బ్యాన్ అవుతుంది ఒకటి, అండ్ మూడవది ఫ్లాగ్ అవుతుంది. ఫ్లాగ్ ఓకే, ఫ్లాగ్ అవుతుంది ఒకటి. అండ్ మీరేం చేస్తారంటే అండ్ ఇప్పుడు మీకు షార్ట్ అప్లోడ్ చేసేస్తారు. ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ బేస్ మీదకి కాదనమాట. అంటే మీకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉంటారు, అండ్ 50K సబ్స్క్రైబర్స్ ఉంటారు, లేదా 1K సబ్స్క్రైబర్స్ ఉంటారు, లేదా 500 సబ్స్క్రైబర్స్ ఉంటారు. సబ్స్క్రైబర్స్ బేస్ కాదు ఇక్కడ. మీ షాడో గిన బ్యాన్ అయింది అనుకోండి, మీ షార్ట్ అనేది ఎక్కడికి వైరల్ కాదు, స్టక్ అయిపోతుంది, లేదా ఫ్రిడ్జ్ అయిపోతుంది, లేదా ఫ్లాగ్ అయిపోతాయి అనమాట. సో మొత్తానికి ఇవన్నీ అయిపోతాయి కాబట్టి మీ షార్ట్ అనేది వైరల్ కాదనమాట. ఓకే, సో అలా షాడో బ్యాన్ అయిపోతే మనం ఇనేబుల్ ఎలా చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, సో మనం ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి అనేది సో ఇప్పుడు మీకు చెప్తా చూడండి గాయ్స్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో షార్ట్స్లో వెళ్ళండి. షార్ట్స్లో వెళ్తే మీరేం చేస్తారంటే యూట్యూబ్ ఇంప్రెషన్ ఎంత పంపిండు, సో ఎంగేజ్ ఎంత వ్యూస్ వస్తున్నాయి, సో ఎంగేజ్ ఎంత వ్యూస్ వస్తున్నాయి మొత్తం తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకుంటారంటే వైటిస్ట్లో వెళ్ళండి. వైటిస్ట్లో వెళ్తే షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో అయితే షార్ట్ అప్లోడ్ చేసినారో సో దానికి ఎంగేజ్ ఎంత వస్తుంది, సో దానికి ఒరిజినల్ వ్యూస్ ఎంత వస్తున్నాయి, సో మొత్తం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో ఎంగేజ్మెంట్ వ్యూస్ అనేది ఇది ఎంగేజ్మెంట్ వ్యూస్. సో 918 వ్యూస్. సో అంటే ఒక స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో అట్లా ఎంగేజ్మెంట్ వ్యూస్ మనకు తక్కువ చూపిస్తుంది, మనకి ఇక్కడ డైరెక్ట్ వ్యూస్ అనేది ఎక్కువ చూపిస్తుంది. సో మనం ఇంప్రెషన్ ఎంత పంపిండు అది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి అండ్ మీకు చూపిస్తాను, రీల్స్ వెళ్ళిపోతాను. సో ఇక్కడ దీనికి ఇంప్రెషన్ ఏముండదు. సో డైరెక్ట్లీ మనకు సో షార్ట్ ఫీడ్ ఎంత చూపిస్తుంది, యూట్యూబ్ సర్చ్ నుండి ఎంత చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తాయి అన్నమాట. సో మొత్తం మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటేనే మనకు వ్యూస్ వస్తుంది చూడండి. సో ఇక్కడ నాకు ఇంకా చూపిస్తుంది చూడండి, అంటే ఆడియన్స్ ఎంత ఎంగేజ్ అవుతున్నారు. ఇక్కడ మనకు చూడండి హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ ఉంది చూడండి, ఇదనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి 44.3% ఎంగేజ్ అవుతున్నారు అనమాట. ఆడియన్స్ ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి సో దానికి వ్యూస్ అయితే అంత వచ్చినాయి అనమాట. స్వైప్ ఎంత చేస్తారు ఆడియన్స్, ఇట్లా మనకు స్వైప్ చేస్తారు కదా, ఇట్లా స్వైప్ చేస్తారు కదా. సో ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకు స్వైప్ చేస్తున్నారు అనమాట. సో అట్లా అంటే అది షాడో బ్యాన్ లాగా అనమాట. ఎక్కువ మనకు ఇప్పుడు చూడండి సో 20% మనకు చూస్తున్నారు, 80% స్వైప్ చేస్తున్నారు, అంటే దానికి షాడో బ్యాన్ అయిందనమాట. సో అట్లా మీరు ఇక్కడ మనకు చూడండి. సో ఇక్కడ మనకు 70% కింద చూసినారు అనుకోండి, ఇక్కడ 44% అనేది చూస్తున్నారు అనుకోండి. సో ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, మనకు షాడో బ్యాన్ కాదు, స్టక్ కాదు, ఫ్లగ్ కాదు, ఏం కూడా కాదనమాట. అంటే మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఇక్కడనే మనం తెలుసుకుంటాం అనమాట. హౌ వ్యూవర్స్ ఎంగేజ్ ఉందా ఇక్కడనే మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకుంటాం కాబట్టి ఆడియన్స్ ఎంతవరకు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, షాడో బ్యాన్ అవుతుందా మనం ఇక్కడనే తెలిసిపోతామంట. వేరేది ఏం లేదు. షాడో బ్యాన్ అంటే షాడో బ్యాన్ ఏముండదు ఇక్కడ. సో ఇక్కడ నేను రైడ్ చేసేది చూడండి, అండ్ షార్ట్స్ ఫ్రిడ్జ్ అవుతుంది ఒకటి, షాడో బ్యాన్ అవుతుంది ఒకటి, ఫ్లగ్ అవుతుంది ఒకటి. సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే దీనికి షాడో బ్యాన్ అంటే షాడో బ్యాన్ అవ్వదు. సో షాడో బ్యాన్ ఎప్పుడు కూడా కాదు. అండ్ ఇంకొకటి ఫ్రిడ్జ్ అన్న కదా, అది ఫ్రిడ్జ్ కూడా కాదు. అంటే ఫ్రిడ్జ్ అంటే ఏంటంటే స్టక్ అవుతుంది అనమాట. స్టక్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి మీరు 1 అవర్ 2 అవర్స్ షార్ట్ అప్లోడ్ చేసేసారు. అప్లోడ్ చేసిన తర్వాత సో అది స్టక్ అయిపోతాయి అంటాం కదా, ఫ్రిడ్జ్ అయిపోతుంది అంటాం, లేదా స్టక్ అయిపోతుంది అంటాం, లేదా ఫ్లగ్ అయిపోతుంది అంటాం అనమాట. సో అట్లా అండ్ ఈ 3 ఉన్నాయి కాబట్టి సో ఏదో ఒకటి అయిపోతుంది అనుకుంటాం కాబట్టి సో అది ఏం ఉండదన్నమాట. మీ షార్ట్ అనేది ఎంగేజ్మెంట్ ఎంత వస్తుంది, సో ఎంతవరకు చూస్తున్నారు ఆడియన్స్, దాన్ని బట్టి యూట్యూబ్ అల్గోరిథం దాన్ని పుష్ చేస్తుంది అనమాట. సో అలా పుష్ చేస్తుంది కాబట్టి మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో విత్ ఇన్ మనకు 3 అవర్స్లోని వ్యూస్ అది బూమ్ అయిపోతాయి అన్నమాట.
1 lakh 2 lakh 3 lakh ఇట్లా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో అట్లా మీకు అండ్ షార్ట్స్కి ఫ్రిడ్జ్ అండ్ షాడో బ్యాన్ అండ్ ప్లగ్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ ఏముంటాయి, మీరు షార్ట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత సో అక్కడ మీరు అండ్ ఆడియన్స్ రిటెన్షన్ చూసుకోండి. ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, అండ్ ఇక్కడ చూపిస్తుందండి హౌ వ్యూవర్స్ ఎంగేజ్ ఉందా. సో అట్లా ఎక్కువ చూడాలి. ఎవరైతే ఎంగేజ్ అవుతున్నారో మన షార్ట్స్లో ఎంగేజ్మెంట్ అనేది 70% వస్తే మీ షార్ట్ అనేది ఎప్పటికీ వైరల్ అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్లో నేను ఏం చెప్పానంటే ఇంట్రోలో, మీ షార్ట్కి షాడో బ్యాన్ గిన అవుతున్నది అనుకోండి, షాడో బ్యాన్ అండ్ ఫ్రిడ్జ్ అండ్ ఫ్లగ్ అవుతున్నాయి అనుకోండి, మీ షార్ట్ ఎప్పటికీ వైరల్ కాదని చెప్తున్నా కదా. సో అలా ఏముండదు. ఎప్పటికీ వైరల్ కాదంటే మీ షార్ట్కి ఎవరైతే తక్కువ చూస్తున్నారో ఆ షార్ట్కి వ్యూస్ రావన్నమాట. ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో స్వైప్ గిన తక్కువ చేసి స్టే టు వాచ్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు షార్ట్కి వ్యూస్ వస్తాయి అనమాట. సో అట్లా మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. సో ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి అనమాట. అండ్ ఎక్కువ మీరు చూసుకోండి హౌ వ్యూవర్స్ ఎంగేజ్ ఉందా. సో అక్కడ మీరు తెలుసుకుంటారు అన్నమాట. అంటే అక్కడ మీరు వైట్ లిస్ట్లో వెళ్తే మీకు తెలిసిపోతాయి అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెట్టిన, ఫస్ట్లోనే స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో అట్లా మీకు తెలిసిపోతాం. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది. సో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.